ఇవాళ మన అంశం విశ్వాసం మీద మాట్లాడుకుందాం. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను ఎదుగు వారికి ఫలమదయచేవాడనియు నమ్మవలని కదా అని చెప్పి మనకు వాక్యం తెలియచేస్తుంది ప్రియులారా. అయితే ఈ విషయాన్ని మనం ఎంతవరకు విశ్వాసం కలిగి ఉంటున్నాము మనం తెలుసుకోవాలి. విశ్వాసం కలిగి ఎవరున్నారో వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. లోకాసువార్త 19వ అధ్యాయము మనం చూసినట్లయితే జక్కయ్యలో ఉన్నటువంటి విశ్వాసము మనం చూసినట్లయితే, జక్కయ్య ఏమనుకున్నాడంటే, ఎన్నడూ యేసుని ఎరగలేవు. అసలు జక్కయ్య ఆయన స్థితే వేరు. ఆయన ఎప్పుడు కూడా యేసు అంటే ఆయనకు తెలియదు. జక్కయ్య అనేటువంటి వ్యక్తికి యేసు అంటే ఎవరో తెలియదు. అయితే జక్కయ్య ఏమనుకున్నాడంటే, మనసులో యేసు ఎవరో చూడగోరెను, కానీ ఆయన పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాడండి. అంత మాత్రాన ఇడిచిపెట్టాడండి. ఆ యేసయ్య ఇటే రానే ఉన్నాడని చెప్పి జక్కయ్య ఏం చేశాడంటే, పరిగెత్తుకుంటా పోయి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. జక్కయ్యలో ఉన్న విశ్వాసం చూడండి. మన అంశం ఏంటి? విశ్వాసం మీద కదా. జక్కయ్యలో ఉన్నటువంటి విశ్వాసం చూడండి. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కారణం ఏందంటే, జనులు గుంపు కూడి ఉండటం వలన పొట్టువాడైనందున చూడలేకపోయినా కూడా యేసుని చూద్దామనే ఆలోచన మాత్రం తానులోంచి తీసివేసుకోవాలా. అయినప్పటికీ యేసుని చూడాలని పట్టుదలతోటి ఆయన ఉన్నాడన్నమాట. అదే విశ్వాసం అంటే. మనం ఎంతవరకు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటున్నాం. పొట్టి జక్కయ్య మరి ఎప్పుడైతే యేసయ్య ఈ త్రోవను రానే ఉన్నాడని మేడి చెట్టెక్కి కూర్చున్నాడో, యేసయ్య తాను దగ్గరికి వచ్చాడు. తాను దగ్గరికి వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అని చెప్పి జక్కయ్యతో చెప్పే తలకే జక్కయ్య అంటనే, వామ్మో ఈయనెవరు నా ఇంటికాడ ఉంటానంటున్నాడని భయపడ్డా? భయపడలేదు. ఏ విషయంలో కూడా భయం చెందలేదు జక్కయ్య. ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అని చెప్పాడో, ఎమ్మటే జక్కయ్య త్వరగా చెట్టు దిగి సంతోషముతో ఆయన చేర్చుకున్నట్లుగా మనకు లేఖన పాఠ్యాలు మనకు తెలియచేస్తాయి. ఎంత ఆనందంతో సంతోషముతో గంతులు వేస్తూ యేసయ్యను చేర్చుకున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్యను చేర్చుకున్నాడో యేసయ్య కూడా జక్కయ్యను చూసి సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఎందుకంటే జక్కయ్య చెట్టు ఎక్కినప్పుడే యేసయ్యకి తెలుసు కనుక. యేసయ్య తెలియడానికి కారణం ఏందండి? దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు కనుక చక్కగా జక్కయ్య నా కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పి వచ్చి జక్కయ్యని కలుసుకున్నట్లుగా మనకు లేఖనాల ద్వారా లోకసువార్తలో మనం చూసి ఉన్నాం. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే జక్కయ్య అంత సంతోషముతో దిగి ఆయన చేర్చుకున్నాడంటే యేసయ్యని అంత సంతోషముతో ఆనందముతో మరి చేర్చుకున్నాడు. చేర్చుకున్నప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే, ప్రభువా నేను ఎవని యొద్దనైనను, ప్రభువా యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అయితే జక్కయ్య ఎప్పుడైతే యేసయ్య ఆ మాట ఎప్పుడైతే అన్నాడో త్వరగా చెట్టు దిగాడు, చక్కగా యేసయ్యని చేర్చుకున్నాడు. అయితే ఇప్పుడు విశ్వాసం కనబడిందా లేదా? అక్కడ మనకి జక్కయ్యలో ఉన్న విశ్వాసము కనబడింది. కనబడినప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే, యేసు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని వద్ద బస చేయ వెళ్ళినని చాలా చనుక్కున్నారండి. అయితే చనుగుడు గొనుగుడు అనేది బైబిల్లో దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. పాపానికి
సాదృశ్యంగా ఉంది. జక్కయ్య చనుక్కోలేదు, గొనుక్కోలేదు, భయపడలేదు. యేసయ్యను చేర్చుకోవడానికి ఎంతో సంతోషంతో చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని వద్ద బససేయ వెళ్ళినని చాలా చనుక్కుంటున్నారు. చనుక్కుంటే పాపమేనండి, గొనిగినా పాపమే. ఈయన పాపి అయిన మనుషుని వద్ద బససేయ వెళ్ళినని ఎప్పుడైతే అన్నాడో, ఈ జక్కయ్య ఏం చేశాడంటే ప్రభువా అని చెప్పి ప్రభువును పిలిచాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా వినండి వాక్యము. ప్రభువా అని చెప్పి ప్రభువును పిలిచి ఏం చేశాడంటే, ప్రభువా నేను ఎవని యొద్దైనను ఏదైనను అన్యాయంగా తీసుకునే ఎడల అతనికి మరలా 4 అంతలు చెల్లిస్తానన్నాడండి. అంతకుముందు ఏం చెప్పాడు జక్కయ్య? ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను అన్నాడండి. సగం పేదలకు ఇస్తున్నాను అన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే పాపి అన్నారో, ఆయన ఏం చేశాడంటే నేను పాపిని కావాలా, నేను చేసేటి వృత్తిలో నేను పాపం చేశాను కావాలా అనుకొని ఆలోచన చేసి నా ఆస్తిలో సగం అమ్మి బేదలకు ఇస్తానన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే నేను ఎవని యొద్దైనను అన్యాయంగా దేనినైనా తీసుకున్న ఎడల దానిని అతనికి మరలా 4 అంతలు చెల్లిస్తానంటున్నాడండి. మనకుందా ఆ విశ్వాసము? జక్కయ్య చూస్తే ఎన్నడూ యేసుని చూడలేదండి, ఎన్నడూ యేసయ్యనే జక్కయ్య ఎరగనప్పుడు కూడా ఆ విధంగా ఉండి ఆస్తిని అమ్మి నా ఆస్తిలో సగం అమ్మి బేదలకు ఇస్తానన్నాడు. మరి నేను ఎవని యొద్దైనా అన్యాయంగా దేనినైనా తీసుకున్నాడలా అతనికి 4 అంతలు చెల్లిస్తా అంటున్నాడు. ఎందుకంటే జక్కయ్యకు ఒక మాట గుర్తొచ్చింది. ప్రజలందరూ ఈయన పాపి అయిన జక్కయ్య వద్ద బససేయ వెళ్ళినని చనుక్కుంటున్నారండి. అయితే యేసయ్యతో చెప్పినటువంటి మాట ప్రకారము, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా, దేవా పాపిని అని చెప్పి జక్కయ్య ఒక పాపిలాగానే తన పాపాలను ఉన్నట్లుగానే తాను చేసినటువంటి విధానం అంతటిని జ్ఞాపకం చేసుకొని జక్కయ్య సగం ఆస్తి నమ్మి బీదలకి ఇస్తానని చెప్పి ప్రభుతో చెప్పాడు. నేను ఎవని యొద్దైనా అన్యాయంగా దేనినైనా తీసుకున్నాడలా మరలా 4 అంతలు చెల్లిస్తానన్నాడు. ప్రియులారా, అయితే దేవుడు ఏం చేశాడు? జక్కయ్యని ప్రేమించాడా, విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. దేవుడు పాపుల్ని ప్రేమించడానికే ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన పేరేందో చూసా? దేవుడు ప్రతి విషయంలో కూడా మనం పాపులుగా ఉండటానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏం చేశాడంటే అవ్వాదాములు మొట్టమొదటిలోనే ఏదోని తోటలో చేసినటువంటి విధానాన్ని బట్టి వారి దగ్గర ఉన్నటువంటి ఎప్పుడు చూసినా దేవుడు, ఆదాము, అవ్వ ఎంతో సంతోషముతో ఆనందముతో అక్కడ మరి తోటలో ఎంతో సంతోషముతో ఉన్నట్లుగా మనం చూస్తాము ఆదికాండములో చూసినట్లయితే. అయితే ప్రియులారా, ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నాడు ఎవరు? ఆదాము. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణాన్ని తీసివేయటానికే క్రీస్తు ప్రభువారు ఈ భూలోకి వచ్చినట్లుగా మనం తెలుసుకునేటువంటి వారముగా ఉండాలండి. జక్కయ్య చేసినటువంటి విధానము మనము కూడా చేసేటువంటి వారముగా ఉండాలి. మన పాపాలని మనము ఒప్పుకొని జక్కయ్యలాగా నిలవబడి ప్రభువా అని చెప్పి దేవుణ్ణి మనం కొనియాడేలాగా మన జీవితాలు ఉండాలి. ప్రియులారు, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి, ఇక్కడ పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన్ని అడిగాను. ఎవరు ఈ వ్యక్తి? సీమోను అనేటువంటి వ్యక్తి పరిసయ్యులలో ఒకడంటే సీమోను అండి. తనతో పాటు భోజనానికి ఆహ్వానించాడు యేసయ్యని. ఆహ్వానించాడు కానీ యేసయ్య తన ఇంటికి పోయాడు. మరి కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు. ఏం చేయాలంటే మనం ఎవరైనా బంధువులు వస్తే, ఏ పక్కవారు వచ్చినా, ఎక్కడి నుంచి ఎవరు వచ్చినప్పటికీ మన సాంప్రదాయకం ఏంటంటే కాళ్ళకి నీళ్ళు ఇవ్వటం మన సాంప్రదాయం.
తర్వాత టవల్ ఇచ్చి తుడుచుకోమంటాము, తర్వాత ఆ తర్వాత మాట్లాడతాం. ఈ పరిసేయుడు పిలిచాడే కానీ యేసయ్యకి ఏమాత్రం కాళ్ళకి నీళ్ళు కూడా ఇవ్వలేదండి. ఎప్పుడైతే ఆయన భోజన పక్కన కూర్చున్నాడో యేసయ్య వచ్చి ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసేయుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనకతట్టు ఆయన పాదమును తడిపి తడిపిందండి. కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. ఎప్పుడైతే సీమోను కాళ్ళకి నీళ్ళలేదో ఆ కన్నీళ్ళతో యేసయ్య పాదాలు తడిపి తల వెంట్రుకలతో మనం తుడుస్తామండి. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఆమె తల వెంట్రుకలతో ఆ తడిపినటువంటి పాదాలను తుడిచి తల వెంట్రుకలతో మరి ఆయన పాదాలకు అత్తర పూసి ముద్దు పెట్టుకోవటం మానలేదండి, ముద్దు పెట్టుకుంది. అయితే సీమోను అనుకుంటున్నాడు, మనసులో ఆలోచన చేస్తున్నాడు, మన దేవుడు ఎలాంటి వాడండి, అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు కనుక సీమోను చేసేటువంటి ఆలోచన యేసయ్య గ్రహించి సీమోను ఏమంటున్నాడో వినండి ఒక మాట ఒకసారి. ఈయన ప్రవక్త అయిన ఎడల ఈయన ప్రవక్త అయిన ఎడల ఏమే ఎవితియో ఎటువంటిదో అంటున్నాడు. చూడండి, ఆ మాట అనొచ్చండి. మనకు తీర్పు తీర్చడానికి మనకెవరికీ అధికారం లేదు. భూలోకములో ఏ మానవుడికి కూడా ఒకరి మీద ఒకరిని తీర్పు తీర్చడానికి దేవుడు ఎవ్వరికీ అవకాశాన్ని ఇవ్వలేదండి. అయితే దేవుడికి ఒక్కడికే ఆ తీర్పు తీర్చేటువంటి అవకాశం ఉంది. ఈ సీమోను అంటున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల ఈయన ప్రవక్త అయిన ఎడల ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును అంటున్నాడు, తీర్పు తీస్తున్నాడు. అయితే జక్కయ్య చూశాడు, యేసయ్య చూశాడు. మరి ఏమన్నాడంటే, సీమోను నీతో ఒక మాట చెప్పవలసి ఉన్నదని అని చెప్పి అన్నాడు. చెప్పయ్యా అన్నాడు సీమోను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకరికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకరు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీసుటకు వారి వద్ద ఏమీ లేదు. అతడేం చేశాడంటే 2 క్షమించాడు. వీరిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు అతన్ని అని చెప్పి అడిగాడు. అయ్యా, ఎవరైతే ఎక్కువగా తీసుకున్నారో అతని దగ్గర వారే ఎక్కువగా ప్రేమిస్తాడని చెప్పి సీమోను చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యాలు మనకు తెలియచేస్తున్నాయి. అయితే యేసయ్య ఏం చేశాడంటే, సీమోను నువ్వు సరిగానే యోచించితివి. అయితే నేను నీ ఇంటికి వచ్చినప్పటి నుండి నా పాదములకు నువ్వు నీళ్ళివ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, ఏ పరిచర్య నాకు చేయలేదు. ఈ స్త్రీని చూస్తున్నావు కదా, ఈ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నా పాదములను కన్నీళ్లు గార్చి నా పాదములు తడిపి తల వెంట్రులతో తుడిచి నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు అని చెప్పాడు. ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి యొక్క పాపాలు క్షమింపబడేది ఉన్నాయని చెప్పి యేసయ్య సీమోనుతో చెప్పినట్లుగా మనకు లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఆమె యొక్క విశ్వాసం గొప్పది. మన అంశం ఏంటి ఈరోజు? విశ్వాసం మీద చెప్పుకున్నాం మనం. మొట్టమొదటి అంశము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో కదా, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమైనట్టు అసాధ్యమని చెప్పుకున్నాం. మరి జక్కయ్య వచ్చాడు, పాపి అయిన మనుషుని వద్ద ఈయన బస్సే వెళుతున్నాడు అన్నప్పటికీ కూడా జక్కయ్య అంత సంతోషంతో యేసయ్యను చేర్చుకొని తన పాపాలను ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ ఏమి కూడా తన పాపాలను ఒప్పుకున్నట్లుగా, పాపం పోవటానికేనండి ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపింది, పాపాలను ఒప్పుకోవటానికే. తల వెంట్రుకలతో తుడిచింది, పాపాలను ఒప్పుకోవటానికినే. మరి అత్తర పూసింది అంటే ఆమె యొక్క పూసిన అత్తరం ఆయన యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంటుంది అన్నమాట. ఈ అత్తరం
అయితే ప్రియులారా, మనం కూడా ప్రతిదీ వాక్యం వినేటువంటి మనము ప్రతిదీ కూడా తెలుసుకునేటువంటి వారముగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వ్యభిచారం ద్వారా కష్టపడినటువంటి స్త్రీ, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. వ్యభిచారం ద్వారా పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమన్నాడు కదా అని చెప్పి మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటుంది ఆ మాట. అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆ వ్యభిచారం ద్వారా పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపుదామని చెప్పి మరి వీరందరూ ఒకరికొకరు పోగయ్యి గుంపు కూడి ఆమె అమ్మటి పరిగెడుతూ ఉన్నారు. ఆమె ఏం చేసింది? ఆమె పరిగెడుతూ ఉంది, నన్ను చంపేస్తారని చెప్పి. ఆ స్త్రీ కూడా పరిగెడుతూ ఉంది. పరిగెడుతూ ఉన్నప్పుడు యేసయ్య అక్కడ ఉన్న సంగతి ఆ స్త్రీకి తెలియదు. పరిగెత్తి యేసయ్య కూకున్న కాడకి పరిగెత్తింది. వెళ్ళి ఏం చేసింది? యేసయ్యకి ఎదురుగా కూకుంది. యేసయ్య ఏదో ఆలోచన మీద తలంచుకొని అక్కడ కూర్చుంటాడండి. ఎప్పుడైతే వీళ్ళు పరిగెత్తుకుంటూ ఆమె వెంబటే వెళ్తున్నారో ఆమె యేసయ్య దగ్గర కూకుందో, యేసయ్య అని చెప్పి ప్రజలందరూ ఆ యేసయ్యను గ్రహించి, యేసయ్య మరి ఈ అమ్మాయి వ్యభిచారం ద్వారా పట్టబడింది, వ్యభిచారం ద్వారా పట్టబడినటువంటి స్త్రీని బ్రతకటీయటానికి వీలు లేదు కదా, రాళ్లతో కొట్టి చంపమని చెప్పి మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, అయినను నువ్వేం చెబుతావని చెప్పి నిన్ను అడుగుతున్నావని అని చెప్పి యేసయ్యను అడిగారు. యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య అట్ట ఆలోచన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అడుగుతున్నారు, ఏందయ్యా నువ్వేం చెబుతావో చెప్పని అంటున్నారు. అంటే యేసయ్యను ఏం చేస్తున్నారు? వీళ్ళు శోధిస్తున్నారు. ఈయన దేవుని కుమారుడే అని గ్రహించలేదు, శోధిస్తున్నాడు. మామూలు మనుషులతో మాట్లాడినట్లుగా వారు యేసయ్యని శోధించినట్లుగా అక్కడ వాక్యాలు మనకు తెలియచేస్తాయి ప్రియులారా. అయితే యేసయ్యని ఏమన్నాడంటే, యేసయ్య అన్న మాట వీళ్ళంక ముఖం ఎత్తుకొని చూశాడు. యేసయ్య చూసి అన్నాడు, మీలో పాపం చేయని వారు ఎవరో ఆ మీద మొట్టమొదటి రాయి ఎసరవచ్చు అన్నాడు. ఇది ఉచ్చినిగా బయలుదేరి వెళ్ళిపోయారండి. పిల్లలని కూడా రాయబడి ఉంది. పెద్దోళ్ళు కాంచి చిన్న పిల్లల వరకు ఏం చేశారంటే, మరి అమ్మ వారు ఎవ్వరూ నిన్ను హింసించలేదా, ఎవరు ఏమీ నిన్ను అనలేదా అని చెప్పి యేసయ్య అడుగుతాడు ఆ వ్యక్తిని. ఎవరు నన్ను ఏం చేయలేదయ్యా అని చెప్పి యేసయ్య చెబుతాడు. అమ్మా నేను కూడా నిన్నేం చేయను, నువ్వు వెళ్ళి ఇక మీదట పాపం చేయకము. నేను చెప్పానా ముందుగానే, పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడని చెప్పి మనం చెప్పుకున్నాం కనుక ఆమెను ప్రేమించి, అమ్మా వెళ్ళు, నేను కూడా నీకే శిక్ష విధింపను, వాళ్ళు కూడా ఏ శిక్ష విధింపలేదు, నేను కూడా నీకే శిక్ష విధింపను, గనుక నువ్వు వెళ్ళి ఇక మీదట పాపం చేయకము అని చెప్పి అంటాడు. ఇదే మాట మరి మనం లోకస్వార్తలో చెప్పుకున్నాను చూసావా. ఆమెను కూడా, అమ్మా ఇక నీ పాప క్షమింపబడి ఉన్నవి, సమాధానం గల దానివయ్యి వెళ్ళమని చెప్పి అక్కడ ఆ పాపాత్మురాలతో కూడా చెబుతాడు. మనం ఫస్ట్ జక్కయ్య మాట చెప్పుకున్నాం కదా. జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందని చెప్పంటే, మనము నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చాడని చెప్పి రాయబడి ఉంటుంది. అయితే జక్కయ్య ఎప్పుడైతే పాపాలను ఒప్పుకున్నాడో, ప్రభువా నేను నా ఆస్తి నమ్మి సగం బేదలకు ఇస్తాను, నా ఆస్తిలో సగం నమ్మి బేదలకు ఇస్తాను అన్నాడు. నేను ఎవరి వద్దైనా ఏదైనా అన్యాయం తీసుకున్నాడు ఎలా వారికి మరలా 4 అంతలు చెల్లిస్తా అన్నాడు. యేసయ్య ఏమన్నాడో తెలుసండి, మనకి వాక్యాలు మనకు తెలియచేస్తాయి. వాక్యం చదివితే అంతా మనకు అర్థమైద్ది. యేసయ్య ఏమన్నాడంటే, ఇతడను అబ్రహాం కుమారుడే అని అన్నాడు. ఎందుకనండి అని చెప్పి ఒకళ్ళ యేసయ్యని విమర్శిస్తారేమో అని చెప్పి మరలా ఎమ్మటే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి అంటాడు యేసయ్య. ఇతడను అబ్రహాం కుమారుడే, ఎందుకంటే అనే మాట కూడా యేసయ్య అన్నాడు. ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పి యేసయ్య జక్కయ్యని ఎంతగానో మెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాము. మనలో విశ్వాసం లేకుండా మనం దేవుడు కావాలన్నా, మన పాపం పోవాలన్నా పోదండి. విశ్వాసం ఉంటేనే మనలో ఉన్నటువంటి పాపము పరిహారం అయిపోయేది. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపిని ప్రేమించాడు,
పాపాన్ని ద్వేషించాడు కనుక మనం కూడా రక్షణ పొందినటువంటి మనం ఏం చేసేవారం ఉండాలంటే మారు మనసు పొందినటువంటి మనము మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలించాలని చెప్పి దేవుని వాక్యాలు మనకు తెలియచేస్తుంది. మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే మన ఒక వ్యక్తిని 12 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతుంది ఒక వ్యక్తి. అయితే 12 సంవత్సరాల నుంచి వ్యాధితో ఎంతో బాధపడుతుంది. ఆ చుట్టుపక్కల వారికి వారి గ్రామస్తులకి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. అయితే ఆమె చేసిందే ఆమె అనుకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఈరోజు ఆ ప్రాంతానికి యేసయ్య వస్తున్నాడని చెప్పి తెలుసుకుంది. ఎవరొకరి ద్వారా తెలుసుకుంది. ఇక లాస్ట్గా ఇది చూద్దాము. 12 సంవత్సరాల నుంచి ఆమె ఎన్నో చోట్ల చూపించుకొని ఉండొచ్చు. ఆమె తగినటువంటి విధానాన్ని బట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బుని బట్టి ఎన్నో చోట్ల చూపించుకోవచ్చు, కానీ ఎక్కడ కూడా ఆమె రోగం అనేది స్వస్థత కలగలేదు. అయితే ఆమె ఇంటిలోనే ఉంది. యేసయ్య ఈ ప్రాంతానికి వస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఏం చేసిందంటే ఆ రోజు యేసయ్య ఎప్పుడు వస్తాడో ఇక్కడికి వస్తాడంటని ఆసక్తితో ఆయన చెంగు ముట్టుకుందాము, అప్పుడు పంచెలు కట్టుకొని మరి బోధించేటువంటి వాళ్ళండి. యేసయ్య కూడా అప్పుడు పంచె కట్టుకొని బోధన చేస్తుంటే ఆయన ఇంట నడుస్తుంటే ఏం చేసిందంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందాము అని చెప్పి అనుకుందండి. అనుకుందగా మాల్చు ఎవరికి తెలియదు ఈ విషయం. ఆమె వెళ్ళి ఏం చేసిందంటే యేసయ్య బోధిస్తున్నా అక్కడ అటు ఇటు తిరుగుతున్నా యేసయ్య చెంగుని ఏదో కింద పట్టుకోవాలని చెప్పి జనవందలు కూడా గుంపు కూడి ఉన్నారండి. ఉంటే వెళ్ళింది ఏదో కిందముగా ఆమె తెలియతారని చొప్పున యేసయ్య చెంగు ముట్టుకుంది. 12 సంవత్సరాల నుంచి రక్తచాముతో ఉన్నటువంటి ఆ వ్యక్తి యేసయ్యను ఎప్పుడైతే ముట్టుకుందో అప్పుడే ఆమె రక్తశాము కట్టినదే అని చెప్పి బైబిల్ లేఖంలో మనకు రాయబడి ఉంది ప్రియులారా. అయితే ఆమె యొక్క రక్తశామం కట్టుకుంటే యేసయ్య ఏమంటున్నాడంటే యేసయ్య నన్నెవరో ముట్టుకున్నారు, నాలో ఉన్న ప్రభావం పోయిందని చెప్పి యేసయ్య అంటున్నాడు ప్రియులారా. అంటే వీళ్ళేమంటారంటే ఆయన శిశువులు, అయ్యా ఇంతమందిలో ఎవరు ముట్టుకున్నారు కానీ మనకు తెలియదు కనుక పోనీ అయ్యా అంటున్నారు. అక్కడ యేసయ్యను ముట్టుకొని ఆమె స్వస్థపడిన సంగతి ఎవరికి తెలియదు కదా, అది ఆమెకొక్కదానికే తెలుసు. ఇది ప్రజలకు తెలియాలి. దేవుడు చేసేటువంటి ప్రతి కార్యము ప్రజలకు తెలియాలి. ఇంకొకరిని స్వస్థపరచాలి. నాలో ఉన్న ప్రభావం పోయిందని చెప్పి అన్నప్పుడు ఆయనలో ఉన్న ప్రభావం పోయిందని కాదండి, యేసయ్య ద్వారా జరిగినటువంటి కార్యము అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియటానికి యేసయ్య మాట వాడాడండి. ఈ శిష్యులు పోనీయా అన్నా కూడా యేసయ్య వదిలిపోయలేదు. నాలో ఉన్నటువంటి ప్రభావం పోయింది అని చెప్పినప్పుడు సరేనని చెప్పి వాళ్ళెవరో తెలియాలి కదా మనకి అని చెప్పి అన్నప్పుడు మరి నా రోగం కట్టుకుంది కదా అని చెప్పి భయం ఏర్పడి వెళ్ళి అయ్యా నేనేనయ్యా అని కన్నీళ్లు గారుస్తూ నీ చెంగు ముట్టుకుంది నేనేనయ్యా, నాకైతే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అయ్యా, అయితే ఎన్ని చోట్లలో చూపించుకున్నానయ్యా, నాకు తగ్గలేదు. నీ చెంగు ఎప్పుడైతే ముట్టుకున్నానో యేసయ్యా నా రక్తస్రావం కట్టుబడింది నాయన అని చెప్పి యేసయ్యకి మొరపెట్టుకొని దండం పెట్టి ఈ మాట చెబితే ప్రజలందరికీ తెలిసింది కండి. ఇప్పుడు జక్కయ్య విషయం కూడా అంతే. నశించిన దాన్ని ఎదికి రక్షించడానికి మరి వచ్చాడు కనుక జక్కయ్య ఇంటికి కూడా ఇతడును అబ్రహాం కుమారుడే అన్నాడు. ఎందుకంటే అని నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. మనం చేసేటువంటి విధానంలో, మనం చేసేటువంటి ప్రార్థనలో, మనం చేసేటువంటి భక్తిలో మన ఇంటికి రక్షణ తెచ్చుకోగలుగుతున్నామా? మన ఇంటికి మనము రక్షణ తెచ్చుకోగలుగుతున్నామా? మరి జక్కయ్య మరి యేసు ఎవరో చూడగోరాడు ఎంత విశ్వాసంతో. మన యొక్క అంశం ఏంటంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఇండుట అసాధ్యం అని చెప్పుకున్న ప్రకారము జక్కయ్య యేసును చూడటానికి ఎంత విశ్వాసంతో వచ్చాడో మనం లేఖనం ద్వారా తెలుసుకున్నాము. మనం కూడా ఏదేమైనప్పటికీ విశ్వాసం కలిగి జీవించాలి అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యమైనటువంటి మాట బైబిల్ మొత్తంలోనికి విశ్వాసం అనేది మహా గొప్ప మాట అన్నమాట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం అని చెప్పి
వాక్యం వల్ల మనకు తెలియచేస్తుంది. ఎందుకంటే దేవుని అంతకు వచ్చాడు ఆయన, విశ్వాసంతో వచ్చాడు, దేవుడు కావాలనుకున్నాడు. అక్కడ ఏమి రాయబడిందంటే హెబ్రీ పత్రికలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని అంతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్నుకు ఎదుగు వారికి ఫలము దయచేవాడని నమ్మనడు కదని చెప్పి యేసయ్యను చూడాలని వచ్చాడు. ఫలాన్ని పొందుకున్నాడు, ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు, యేసయ్య చేత మెప్పించుకున్నాడు, వచ్చాడు. ప్రియులారా, మనం ప్రార్థనకు వస్తున్నాము, మనమేం పొందుకుంటున్నామో, మనమేం వింటున్నామో దాన్ని మనం గ్రహించే వారము ఉండాలి. ఎంత విశ్వాసముతో జక్కయ్య ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు, ఇల్లంతా రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ప్రియులారా, మరి అదే విధముగా చెరసాల నాయకుడు కూడా మరి చెరసాల్లో ఉన్నటువంటి పౌలు చేనుల గురించి వారిని గట్టిగా బంధించి అందరిని గురించి చెప్పుకోలేదు. కానీ ఆ చెరసాల నాయకుడు మరి వాళ్ళని బంధించి మరి వాళ్ళని బండ బిగించి వీళ్ళు కనుక బయటకు వస్తే నీ ప్రాణానికే మొప్పు అని చెప్పి అప్పుడు చెప్పినట్లుగా విని ఆయన చక్కగా ఆ చెరసాలకి కాపలా కాస్తుంటే వారు కదా వాళ్ళు చేసింది దేంతో? పాటలతో ప్రార్థింపగా ఎమ్మటే చెరసాలు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. చెరసాలు బద్దలైపోయి పునాదులన్నీ పగిలిపోయి ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు ఆ చెరసాల నాయకుడు ఏం చేశాడంటే, ఈ చెరసాలు బద్దలన్నీ తలుపులన్నీ పగిలిపోయినాయి, పెద్ద భూకంపం కలిగిందండి. చెరసాలు బ్రద్దలైపోయినాయి, తలుపులన్నీ పునాదులన్నీ తీయబడినాయి. అయితే వాళ్ళందరూ అక్కడే ఉన్నారండి. వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పటికీ చెరసాల నాయకుడు ఏం చేశాడంటే తనలో ఉన్నటువంటి కత్తి దూసుకొని చంపుకోబోయాడండి. చంపుకోబోతే పౌలు చేల అన్నారు, అయ్యా నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని చెప్పి అన్నప్పుడు మరి దీపం వెలిగించి వారందరిని చూసి, అయ్యో యేసయ్య ఎంత గొప్ప తండ్రి కావాలా, వారు నమ్ముకున్నటువంటి యేసయ్య ఎంత గొప్పవాడు కావాలా అని చెప్పి ఆ చెరసాల నాయకుడు దీపం వెలిగించి అందరిని చూశాడు. చెరసాల నాయకులందరూ అక్కడే ఉన్నారు. వారిద్దరే కాకుండా అందరూ ఇడిపింపబడ్డారు కనుక అందరూ అక్కడే ఉన్నారు. దేవుడు గొప్పోడు కనుక, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని చెప్పి వాళ్ళ పాదాలు పట్టుకొని పౌలు చేలని బ్రతిమలాడుకున్నట్లుగా అన్నారు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే, నీవు నీ ఇంటి వారును యేసయ్య వాక్యాన్ని అన్నారు, అప్పుడు రక్షణ వచ్చింది అన్నారు. అర్ధరాత్రి కాడే దేవుని మాటలిని వారు తాను ఇంటివారు రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాము. మనం ఎంతవరకు మనం రావటం కాదండి, మన భర్త మన పిల్లలు కూడా దేవుని వద్దకు వచ్చి దేవుల్లో రక్షణ పొందేటువంటి వారముగా ఉండటానికి పరిశుద్ధాత్మ తండ్రి ఇక్కడ కూడి చేరున్న ప్రతి బిడ్డకును ఆయన కృప అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది వాక్యము అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకాలు సమర్పించుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. ఆమేన్. చలవు.